कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे गोपाल कृष्ण भगवान की सद्गुरु महाराज की जगदम्बा माता की पार्वती ఇంతవరకు మరి పూజ్య మహాత్ములందరూ దివ్యంగా భయంగా మనం ప్రారంభించుకున్న తర్వాత అందరూ కూడా ఎవరెవరి స్థాయిలో వారు బ్రహ్మాండంగా విశదీకరణ చేశారు. నిన్న మనం చెప్పుకున్నాం, నిన్న ఉదయం ఒకటి ప్రారంభించుకున్నాం నిత్య వస్తు వివేకం అని. ఆ నిత్యం అనేటువంటిదే ఏమిటి? పరిణామము లేనటువంటిది. దాని జ్ఞానాన్ని పొందాలి అంటే నేను సాయంకాలం ఏమనుకున్నాం? బోధో అన్య సాధనేభ్యో హి సాక్షాత్ మోక్షైక సాధనం పాకస్య వన్యవత్తు జ్ఞానం వినా మోక్షో నసిద్ధ్యతి అని. ఆ విధంగా మనం ఆహారం వండడానికి ఏకైక సాధన ఏదో నేను అడిగాం. మీ అందరికి గుర్తుంది. ఏం చెప్పండి గట్టిగా? అగ్ని. దాన్ని బారేశారు దేవగేరు. అలాగని మరి మోక్షానికి ఏకైక సాధనం ఆత్మజ్ఞానం. ఏమి లేదు ఇక్కడ. మోక్షానికి ఏకైక సాధన ఏమిటంటే అందరూ ఏం చెప్పాలి? ఆత్మజ్ఞానం. తక్కే జ్ఞానాలన్నీ కోటి జ్ఞానాలు, కోటి విద్యలు అంటే గుర్తొస్తుంది, జ్ఞానం గుర్తుంది. మళ్ళీ ఈ కోటి విద్యలు అది విద్యా విషయం కూడా జ్ఞానం ఇంకేమి లేదు. కోటి జ్ఞానాలు దేనికి? కోటి జ్ఞానాలు దేనికి? కూటి కొరకే. అది కోటి విద్యలన్నా విజయకుడు కోటి జ్ఞానాలన్నా రెండు ఏం చెప్పండి, ఒక్కటే. అది కాబట్టి ఒక ఆత్మజ్ఞానమే మోక్షానికి ఏకైక సాధనం అని చెప్పుకోవడం జరిగింది నిన్న సాయంకాలం. మరి ఇప్పుడు ఆ జ్ఞానం యొక్క ప్రాశస్త్యమును, ఆ జ్ఞానం ఎలా కలుగుతుందో భగవద్గీత 4వ అధ్యాయం చెప్తున్నారు మనకి. కాబట్టి నహి జ్ఞానేన సదృశం పవిత్రమహి విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని వింధతి అని చెప్పారు. అంటే ఈ ఆత్మజ్ఞానమునకు సమానమైన జ్ఞానము త్రిషు లోకేషు నకించన నాస్తి. 3 లోకాలలో దీనికి సమానమైన జ్ఞానము ఇంకొకటి ఉందా లేదా అంటే చెప్పండి. లేదు అంటే 100 మార్కులు ఉందా గుర్తే ఇంకొకటి. మరి ఆ జ్ఞానం ఎలా కలుగుతుంది అంటే ఏం చెప్పాడు భగవంతుడు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సమ్యకేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచరేణాధి గచ్చతి అన్నారు. వాళ్ళు చెప్పారు కదా, ఆ జ్ఞానం ఎలా కలుగుతుంది అంటే ఒక 8 అక్షరాల మహామంత్రం అన్నమాట. దాన్ని అష్టాక్షరి మహామంత్రం అంటారు. ఏమిటది అష్టాక్షరి అంటే? శ్రద్ధావాన్. అది అష్టాక్షరి అక్కడ మాత్రం ఓం నమో అర్థయ్య. ఇది కూడా ఒక అష్టాక్షరి పేరు పెట్టారు. కాబట్టి శ్రద్ధావాన్ అంటే అదే భగవంతుడు చెప్పాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి జ్ఞానం జ్ఞానినః తత్వతే. చూసారా ఈ జ్ఞానం ఎలా కలుగుతుందంటే చక్కగా మనకి. అందుకనే భగవద్గీత అన్నటువంటిది బాగా పట్టించుకోవాలి. పట్టించుకుంటే ఇంకెంతకంటే జ్ఞానం ఒకటి ఏముంది అర్థమైంది కదా. కానీ భగవద్గీత చూసి ఇదేనే నా బుద్ధి వచ్చేస్తుంది అందరికి. ఇదేమి కాదు. భగవద్గీత అన్నటువంటిది సమస్త వేదాంత సార సంగ్రహం. ఇదం గీతా శాస్త్రం జగద్గురు శంకరాచార్యులు వారి వరపోసి భాషలో రాసి పెట్టించారు. మొదటే రాసేశారు.
అందుచేత శ్రద్ధావాన్ లభతే. ఇక మరి శ్రద్ధ అంటే ఏమిటి? ఆచార్యులు వారు ఏమన్నారు? శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కథితా సద్భిః యయా వస్తూపలభ్యతే. శ్రద్ధ అంటే విశ్లేషణ చేశారు శంకరాచార్యులు వారు వివేక చూడమనిలో. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ. శాస్త్రవాక్యమునందు గురువాక్యమునందు ముమ్మాటికి నిజము అన్నటువంటి ఏమి ఆస్తిక్య బుద్ధి అంటారు దాన్ని. అది ఉన్నది అంటే ఏమిటి? ఆస్తిక్య బుద్ధి. లేనిది అంటే ఏమిటి? నాస్తిక్య బుద్ధి. దేవుడు ఉన్నాడు అంటే ఏమిటి? ఆస్తిక బుద్ధి. దేవుడు లేడు అంటే నాస్తిక బుద్ధి. అర్థమైంది కదా? అసలే ఒకడు ఉదాహరణ చెప్పారు. ఒక నాస్తిక మహాసభలు జరుగుతున్నాయి ఇక్కడ మద్రాసులో. జరుగుతూ ఉంటుంటే ఆయన స్నేహితుడు ఉన్నాడు అనమాట అక్కడ బెంగళూరులో. 3 రోజులు సభలు అయిపోయిన తర్వాత ఫోన్ చేశాడు. రే మిత్రమా, మరి మన నాస్తిక సభలు ఎట్లా జరిగాయని. ఆయన అంటాడు, మిత్రమా ఏం చెప్పమంటావు, ఆ భగవంతుడు దైవాలను మన నాస్తిక సభలు దివ్యంగా జరిగిపోయాయంట. ఇంతవరకు 3 రోజులు దేవుడు లేదని చెప్పి భగవంతుడి దయ అంటే ఆయన అంటాడు, నీకేం తెలుసు, ఆ మేఘాలు ఆ సుడిగాలిని చూస్తే ఈ సభ అనుకున్నాను, ఆ భగవంతుడి దయ వల్ల బాగా జరిగిందంటాడు. చెప్పేది ఏమిటి? నాస్తిక సభ. చెప్పేది ఏమిటి? కాబట్టి నీరు పల్లానికి పోతాయి. మన వాళ్ళందరూ ఏమి దాన్ని మెరకు పట్టిస్తున్నారంటే రావడానికి. అలాగే చెయ్యాలి మెరకు పనికి, అది వేరే అవసరాన్ని బట్టి. అలాగే మనకి ప్రవాహంగా భగవంతుడే ఉంటారు. ఈ తోటిని ఉంటారు కదా అనేక మంది స్నేహితులు అనేక. ఏమిటి అసలు మోక్షం అంటే ఏమిటి అని తెలుసుకోవడానికి అందుకే యథార్థమైన గురువులు కానీ యథార్థమైన శాస్త్రాన్ని పట్టకపోతే ఇదే గతి అన్నమాట. ఫలాలకు వచ్చేది. అందుచేత ఈ ప్రకారముగా ఏమి నాస్తికులు ఆస్తికులు. శ్రద్ధ అంటే ఆస్తిక్యం అంటే విశ్వాసం. విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం మానవుని ఊర్ధ్వలో ఉండాలి. సర్వభూత స్తమాత్మానం సర్వభూతాని చ ఆత్మని. సమస్త భూతములు పరమాత్మ ఎందు ఉన్నాయి, పరమాత్మ ఎందు సమస్త భూతములు ఉన్నాయి. వ్యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి. ఎవడు మా నన్ను సర్వత్ర అన్ని చోట్ల చూస్తూ ఉంటాడు. మననం చేయాలన్నమాట. శ్రవణం మననం అది ఇంకేమిటి. అందుచేత ఆ గురువాక్యమునందు శాస్త్రవాక్యమునందు ఎలా ఉండాలి? నమ్మకం ఉండాలి. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి? గురువు అంటే ఎవరని చెప్పుకొచ్చారు? తద్విద్ధి ప్రణిపాతీన పరిప్రశ్నే సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. అర్థమైంది కదా? జ్ఞాని తత్వద. జ్ఞాని అంటే ఏమిటి? శాస్త్రములు బాగుగా తెలుసుకున్న వాడిని ఏమంటారు? జ్ఞానం అంటారు. అర్థమైంది కదా? ఆ జ్ఞానం అన్నటువంటిది ఏమి? కర్మకాండ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి, జ్ఞానకాండ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి. అటువంటి వాడిని ఇంకో పేరు పెడతారు, ఆచార్య. ఆచార్య అంటే అర్థం ఏమిటి మనకి? ఆచినోతి శాస్త్రార్థాన్ని స్వయం ఆచరతి. తర్వాత ఆచార్య స్థాపయతి సా ఇత్యాచార్య. కదా? ఆచార్యులు అంటే ఎవరు? ఆచినోతి శాస్త్రార్థం. ఆంగు ఉపసర్గ పూర్వక చీచే ధాతు విమర్శని. అందుచేత ఆసమంతాత్. ఆంగంటే ఏమిటి? ఆసమంతాత్ అంటే శాస్త్రములన్నీ బాగుగా అవలోకించాలి. అది అర్థమైతే ఆ సేతి హిమాచల్ ప్రదేశ్ అర్థమైతే
అక్కడి హిమాచల్ అక్కడి నుంచి రామేశ్వరం నుంచి ఎంతవరకు పోవాలా. అది చేత ఆ విధముగా శాస్త్రాలన్నీ అవలోకించాలి. అవలోకించి ఏం చేయాలి అని చెప్పారు. స్వయం ఆచరతి. స్వయం ఏం చేయాలి? ఆచరణ చేయాలి. తర్వాత ఏం చేయాలి? ఆచారే స్థాపయిత. ముందు ఆచరించాలి, తర్వాత ఏం చేయాలి? అది ఇతరులకి ఆచరించడానికి చెప్పబడినాయి. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే కదా, సంగ్రహంగా తెలుస్తాము. ఇప్పుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక అమ్మగారు తన కొడుకు బెల్లం తినే అలవాటు ఉందని తీసుకెళ్ళారు. అందుకని అర్థమవుతుంది ఆ కాలం మీకు ఎందుకు తెలుసు. కానీ 7 రోజులు రేపురా రేపురా తిప్పి 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 7వ రోజులు చెప్పాడు. ఏం చెప్పాడంటే ఏం మంత్రం చెప్తున్నారు అనుకున్నాను. ఎవరు? ఆయన ఏం చెప్పాడంటే, నాయన ఈ రోజు నుంచి బెల్లం తినడం అని అన్నారు. ఆ అమ్మ ఒళ్ళు వెళ్ళిపోయి కర్ర దొరకడానికి కొట్టినాయి వాళ్ళంతమంది ఒళ్ళు. ఆయన ఇంత లైన్లో సిటీ బస్సులో ఎప్పటి సచ్చి వస్తే ఈ మొక్క మొదటే చెప్పొచ్చు కదా అన్నారు. ఆయన అన్నాడు, నాకు కూడా బెల్లం మీ అబ్బాయికి ఎక్కువ తినే అలవాటు ఉందన్నాడు. కానీ దాన్ని నిన్నటితో జీవితంలో తినకూడదు అనుకున్నాను, ఈరోజు నేను చెప్పగలిచానన్నాడు. ఇదే అన్నమాట. అదే అతను ఎవడు? ఆచార్యులు చెప్పారు. అందుచేత అటువంటిది స్వయం ఆచరతి ఆచార్య స్థాపయితి ఆచార్య. దానినే చక్కగా ఆచరించాలి. శాస్త్రాన్ని తెలుసుకున్న వాడిని శ్రోత్రియుడు అంటారు, ఆచరించిన వాడిని నిష్ఠుడు అంటారు. అర్థమైందా? శాస్త్రాన్ని చెప్పిన దాన్ని ఆచరించిన వాడిని ఏంటి? ఆ విషయంలో నిష్ఠుడు. మనమంతా ఏం చేస్తున్నామంటే ఈ శాస్త్రం యొక్క సారమైనటువంటి బ్రహ్మాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి బ్రహ్మమునందు మనకి నిష్ఠ. బ్రహ్మనిష్ట. నిష్ఠ అంటే ఏమిటి? కాబట్టి నీ ఉపసర్గ గతి నివృత్తి అనమాట. గతి నివృత్తి అంటే ధ్యేయము కంటే భిన్నమైన విషయం నుండి నివృత్తి చేస్తారు. ప్రవృత్తి అంటే పాల్గొనడం, నివృత్తి అంటే విరమించడం. అర్థమైంది కదా? కాబట్టి అనాత్మ వస్తువుల నుండి దూరం అయ్యి ఆ బ్రహ్మ ఆత్మ వస్తువులందు ఉండడమే నిష్ఠ. నిష్ఠ. అందుచేత సామాన్య మనకే అంటారు, ఒక్కొక్కరికి ఎవరింటికి వెళ్ళి ఎవరు తినకుండా ఉంటారు. అంటే ఏమంటారు? ఏ నిష్ఠ అండి, ఆయన స్వయంగా మయండి అంటారు. అర్థమైందా? ఎందుకంటే ఆయన ఇతరమైనటువంటి వ్యవహారం వదిలేరు కాబట్టి. అలాగా అందుచేత అటువంటి అయినా అర్జున, నేను ఈవేళ ఉంటాను, రేపు పోతాను, నువ్వు మరిచిపోతావు. మళ్ళీ మరిచిపోతే ఎక్కడికి పోవాలి? జ్ఞానానికి నువ్వు విచారించుకో. అర్థమైంది కదా? శ్రోత్రి బ్రహ్మనిష్ఠుడు అటువంటి దానికి వెళ్ళు అని చెప్తాడు. అందుచేత మనకి ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే సత్శాస్త్రము, అలాగనే మంచి ప్రాజ్ఞులు, అలాగనే మంచి సద్గురువులు, ఇటువంటి వారి ద్వారా మనకి ఈ జ్ఞానం దొరుకుతుందని చెప్పారు. అందుచేత మరి దీని ఎందుకు మనకి ఏముండాలి అంటే, మనకు వచ్చింది ఎక్కడ పోతుంది అంటే ఇంట్లో 4 కష్టాలు వచ్చాయనుకోండి, ఈ జ్ఞానం ఏం పాడు, దానివల్ల మనకి ఏమొచ్చిందంటారు. ఇప్పుడు ఉద్యోగం సంపాదించుకుంటారు, 25 సంవత్సరాలు జ్ఞానం సంపాదించుకుంటారు. ఏం కష్టాలు రావా? జలుబులు రావా? చెప్పండి. తలనొప్పి రాదా? జ్వరం రాదా? ఇంట్లో కూడా చావరా? ఇందులో చేస్తే వెళ్ళడం లేదా? చెప్పండి. మరి దానికేమి ఆగ్రహం. ఏమో ఎక్కడ పోతున్నారు కానీ నాకు గుడికి పోతే ఎన్నాళ్ళు గుడికి వెళ్తే ఏమొచ్చిందంటావు? నాకు వచ్చిన కష్టాలు పోయేవా అంటారు. కాదు, ఎంత జ్ఞానం సంపాదించుకొని ఉద్యోగులు కానీ డబ్బులు చేస్తుంటే కష్టాలు పోతున్నాయి చెప్పండి. మరి ఇక్కడికి వస్తే పుచ్చకాయ పురుషులా ఉంటుంది. అర్థమైందా? ఏంటో అన్ని రోజులు ఆత్మజ్ఞానం అంత నిలే కానీ మన కష్టాలు ఏమి పోయినాయి అంటావా? నేను అది ఆలోచిస్తున్నా పక్కమంటాడు. అయితే అతను మానేస్తా ఉంటాను. కానీ నువ్వు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఉద్యోగం మానేస్తావు అనుకున్నావు.
ఆ డబ్బులు అప్పు చేసైనా మళ్ళీ పెడతారు. కానీ ఈ ఉద్యోగంలో జాయిన్ చిరనాలుగంటే కష్టాలే వస్తున్నాయి. ఈ పాడు ఉద్యోగం మానేసి ఇంటికాడ కూర్చుంటే ఒకటి చూసారా ఎలా ఉందంటే. కాబట్టి ఈ పార్టీ మనకి శాంతి దొరుకుతుందంటే అర్థం ఏంటి? దీనివల్లే శాంతి. ఎలా ఉంటారు? ఈ ఆధ్యాత్మిక ప్రవృత్తి వల్లనే శాంతి మన దొరుకుతున్న శాంతి అనమాట. అందుచేత సుఖమల్పం బహుక్లేశం విషయగ్రాహిణాం దినాం అనంతం బ్రహ్మనిష్టానం ఇది వేదాంత నిండి మహా అన్నాడు. కాబట్టి బాహ్యమైనటువంటి విషయాలు వాటి పరిశ్రమ ఎక్కువ. అర్థమైందా? అన్ని సంవత్సరాలు మనకి బ్రహ్మ విద్యా కోర్సులో చదవలసిన పనేది 25 ఏళ్ళ వరకు ఇంటి దగ్గర క్యారేజీలు కట్టి 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 అలసిపోతారు వాళ్ళు. అర్థమైంది కదా? చదివి 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 అలసిపోయి పడతారు వాళ్ళు. అర్థమైంది కదా? అంత చేస్తేనే మనకు అంత వస్తుంది. దీనికి ఎందుకంటే అంత పని ఏమక్కర్లే. ఇలా సంవత్సరానికి 3 రోజులు మీరు వస్తూ ఉంటుండే రోజు భగవద్గీత యొక్క తాత్పర్యము ఒక 10 నిమిషాలు ఒంటికి ఎక్కించుకుంటే చాలు. అంతే బ్రహ్మాండమైనటువంటి విజ్ఞానాన్ని పొందుతారు. ఎన్ని దుఃఖాలు వచ్చినా వాటిని ధరి కొడతారన్నమాట. అర్థమైంది కదా? మరి ఈ జన్మకి ఆ పరబ్రహ్మ తత్వంలో లేకపోతారు. అందుచేత ఈ ప్రకారముగా తద్విధి ప్రణిపాతే అని చెప్పి ఎక్కడైనా జ్ఞానిన తత్వదర్శిన, ఆ జ్ఞాని శాస్త్రజ్ఞానము కర్మకాండ జ్ఞానకాయ తెలుసుకోవాలి అంటే మరి గురువుగారి దగ్గర వచ్చి ఒక్కొక్కరు ఒక మంత్రం అడుగుతారు, ఒక్కొక్క సలహా అడుగుతారు, అన్నీ తెలుసుకోవాలి కదా. కానీ వచ్చేవాడికి నేరుగా మహాబ్రహ్మాసి కొనుక్కోమన్నా అనుకో, ఇంకేమనుకో నేనే బ్రహ్మణ నేను బ్రహ్మనే దీనికి ఎందుకు రావాలి, ఏ గురువు ఏ పోవడం, నేను అక్కడికి ఎందుకు పోవాలంటారు. అందుచేత రాగానే ఎవడు అహం బ్రహ్మాస్మి అని చెప్తాడో వాడి ఘోరమైన నరకంలో తోసిన వాడని యోగ వాసిష్టంలో వశిష్ఠుడు వారు రాముడు వారు చెప్పాడు. అందుచేత మొట్టమొదట ఏమి రాగానే వారి పరిస్థితి ఒకవేళ పూర్వజన్మ సంస్కార బలం చేత అతను ఒక వచ్చారనుకోండి, అప్పుడు బ్రహ్మజ్ఞానం చెప్పచ్చు. ఇప్పుడు శంకరాచార్యుల వారు ప్రచారానికి వెళ్తూ ఉన్నారు. ఒక దగ్గరికి వెళ్తే ఒక ఇంటిలో ఏమైంది తెలుసా, ఒక ఇంట్లో నిత్యాగ్నిహోత్రులు అనేవాళ్ళు, వారికి ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు సమయాన్ని స్కూల్కి వెళ్తాడు, వస్తాడు, ఇంటికి రమ్మంటేనే వస్తాడు, ఎవరితో ఇంట్లో కూడా మాట్లాడు, ఇలా అయిపోయి 18 ఏళ్ళు. సరే శంకరాచార్యులు వారు నుంచి చెట్టు కింద కూర్చుంటే ఆ ఊళ్ళో అందరూ వస్తూ ఇతన్ని కూడా తీసుకొచ్చి ఆ కాలంలో పడిస్తాడు. ఎవరు? తల్లిదండ్రులు. ఎప్పుడు ఒక మాట ఆడలేదు 18 ఏళ్ళ వరకు. ఇప్పుడు శంకరాచార్యులు అడిగారనమాట, ఎవరిని? వారిని. త్వం కహ అన్నాడు, నీవెవడు అన్నాడు. ఆయన అంటారు, అవస్థాత్రయ సాక్షియోహం అంటారు. నేను జాగ్రత్త స్వప్న సుషుప్తులకి సాక్షిని అన్నాడు. ఇంతవరకు మాట్లాడినాడు వాడు. ఆ రోజు ఏం చెప్పాడు? పంచకోశాతీత అన్నాడు, శరీరత్రయ అన్నాడు. ఈ భాష తండ్రికి అర్థం అవుతాయి. ఆయన ఎప్పుడు మంత్రాన్ని నియమితాయి కానీ ఇలాంటి పదాలు ఆయన నేర్చుకోలేదు. అప్పుడు శంకరాచార్యుల వారు గ్రహించారు. ఇప్పుడు చూడండి, మరి ఈయనకేం చెప్పాలి? ఇప్పుడు ఈయనకి మళ్ళీ నువ్వు ఓం నమో నారాయణ మంత్రం చెప్తే అవసరమే, నువ్వు జపం చేయి అక్కర్లేదు. కానీ అటువంటి వారికి ఆ తత్వోపదేశమే, తత్వదర్శి మహావాక్యం వారు ఇంకా దృఢం చేయాలి. అందుచేత ఎవరు ఏ స్టేజీలో ఉంటే వారికి అది ఉపదేశించాలి. అందుకే ఒక వార్నింగ్ శ్లోకం ఇచ్చాడు. ఎవరు? భగవంతుడు ఎవరికి? అర్జునుడు చెప్పాడు. కృష్ణ పరమాత్మ ఒక వార్నింగ్ శ్లోకం ఇచ్చాడు ఉపన్యాసకులకు అందరికీ. ఈ శ్లోకం బాగా గుర్తుపెట్టుకున్నది వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్, నా బుద్ధి భేదం జనయేతు అజ్ఞానాం కర్మ సంజ్ఞాం చోషయే సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరం అన్నాడు. ఇదిగో నువ్వు వెళ్ళి ఆయన భజన చేస్తూ ఉంటుంటే అక్కడికి వెళ్ళి ఈ భజన మాని అని చెప్పకు.
అర్థమైంది కదా. జోషయేత్తు అంటే జోష ప్రీతి సేవ అనే ధాతువు నుంచి వచ్చింది కాబట్టి దాని ఎందు వాడిని ప్రీతిని పుట్టించి, అబ్బా నీ భజన ఎంత బాగుంటాడు, వాడు ఇంకా ఐస్ అయిపోతాడు, తామయ్యతో చెందిపోతాడు, తర్వాత పరిస్థితి నింపాదిగా ఆయన బోధించమన్నాడు. అర్థమైంది కదా. కొంతమంది తెచ్చి ఇంకా నువ్వు ఎక్కడే ఉన్నావా, వీడు ఎక్కడికో వెళ్ళిపోయాడు స్వర్గానికి. అందుచేత అలాగే బుద్ధి భేదాన్ని చేయకూడదు. వార్నింగ్ శ్లోకం ఇచ్చాను కృష్ణ పరమాత్మ. అందుచేత అది చెప్పారు. అందుకు అక్కడికి అటువంటి వారిని ఆశ్రయించన్నాడు. మరి వెళ్ళే శిష్యుడు ఎలా ఉండాలి అన్నాడు. అర్థమైంది కదా. శిష్యుడి గుణాలు కూడా చెప్పాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. వెళ్ళాడా శిష్యుడి దగ్గర, గురువు దగ్గరికి వెళ్ళాడా, వెళ్ళగా ఏం చేయాలంటే ప్రణిపాతేన సాష్టాంగా, అంతేగాని గుడ్ మార్నింగ్ సార్ అనకూడదు. ఏమంటారు, ఏం చేయాలి, సాష్టాంగ. ఒక ఆయన పాపం ఉపదేశానికి రమ్మన్నాడు గురువు గారు, ఏకాదశి నాడు వెళ్ళాడు. ఆయన ఏకాదశి నాడు వెళ్ళేసరికి ఏమైపోయిందని గురువు గారు ఈయన పట్టుపంచి కొట్టుకున్నాడు శిష్యుడు, మంచి పట్టుపంచి. అర్థమైందా. ఆయన తుడుస్తున్నాడు, ఏది ఈ ఆశ్రమం అంతా తుడుస్తున్నాడు. ఎవరు, గురువు గారు. ఈ శిష్యుడు వెళ్ళి పావుగా నిలబడ్డాడు. ఆ ధూళి ఎక్కడ తన మీద వస్తుంది అని, ఎక్కడ అలా అన్ని తుడిచి ఆ పెంటలో పోసి వచ్చి చేయి కొడుక్కొని అప్పుడు గురువుగారు లోనకి రావచ్చున్నాం అంటున్నాడు. ఇదే అనమాట గురు శుశ్రూషయ విద్య ఒకటి. కాబట్టి వెంటనే ఏం చేయాలి, మనం గురువుగారి చేతిలో చీపురు ఉంచాలని తీసుకోవాలా, అది శిష్యుల లక్షణం. అంతేగాని గురువుగారు తుడిసిన తర్వాత రావచ్చా లోనికి అని చెప్పాడు. అలా కాకుండా కాబట్టి విద్యాప్రకాశంలో చిన్న ఉదాహరణ చెప్పేవారు. ఒక శిష్యుడు గురువుగారి ఉంటే, ఒరే శిష్య ఈవేళ 1 గంటకి భక్తులు వస్తానన్నారు, చక్కగా వాళ్ళకి అన్నీ తుడిచేసి ఆ చాపలేసి మంచినీళ్ళు తీసుకొచ్చి పూజలు పోయమంటే వాడంటాడు, అబ్బా గురువుగారు నిన్న నుంచి ఆ చేతులు జ్వరంలాగా వచ్చి చేతులు నొప్పులైపోయి పైకి లేవలేదు అంటాడు. అర్థమైంది కదా. అరే బాబు, వాళ్ళు రాగానే ఆ ఎండలోకి వెళ్ళి వాళ్ళు ఆహ్వానం చేసుకునిరా, కూర్చొని పెట్టి నీళ్ళేది అంటే, ఎండలోకి అసలు ఇప్పటికే జ్వరం బోల్డ్ ఉంది, ఎండలోకి వెళ్తే ఇంకా జ్వరం పెరిగిపోదు అన్నారా, అది కూడా చేయలేనన్నారు. 3వసారి చెబుతాడు, నిన్న మన పుల్లమ్మ గారు ఈ మంచి జీడిపప్పు లడ్డూలు తెచ్చారా, ఒక తీసుకో అంటాడు. ఎవడు మీరు అంటాడు, మాటికి గురువు యొక్క వాక్యాన్ని ధిక్కరించడం బాగుండదు కాబట్టి ఈసారి మాత్రం 5 లడ్డూలు గురువు మాట చక్కగా సేకరిస్తారా. అలా మనకూడదు. గురు సేవ అంటే ఏంటి, పనికి పరాలు తిరిగి ఉండకూడదు. గురు శుశ్రూషయ విద్య అన్నారు. కాబట్టి ఆ విధంగా అటువంటి గురువును మనం ఏం చేయాలి, ఆశ్రయించి పరిప్రశ్న. పరిప్రశ్న అంటే అర్థం ఏమిటి, కోహం, నేను ఎవరిను, కథమిదం జాతం, ఈ ప్రపంచం ఏమిటి, కోవయస్య కర్త, దీనికి నాథుడు ఎవడు, పునరపి జననం పునరపి మరణం వా, మాటికి చావడం, మాటికి పుట్టడం, ఈ ప్రవాహమే నాకు, ఇంకొకటి అన్నిదా శరణం నాస్తివా అని ప్రశ్న వేయాలి. అర్థమైంది కదా. ముందు ఈ ప్రశ్న వేయండి, తర్వాత 4 రోజులు పోయినాక మీ ప్రశ్నలన్నీ వేయండి. తెల్లగానే అవి మొదలెట్టకండి. మన ప్రశ్నలు జీవితంలో ఉంటాయి. ముందు ఇది అన్నమాట. పరిప్రశ్న అంటే అన్ని విధములా మేలుని కలిగించినటువంటి ప్రశ్న అన్నమాట. ఏమంటారు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాం, పరమాత్మ నుంచి వచ్చాం. ఎతో వయమాని భూతాన్ని జాయంతే ఏను జాతాన్ని జీవంతి, యత్ ప్రయత్నం సమ్మిసంతి తజ్జిజ్ఞాసస్వ తత్ బ్రహ్మ. అక్కడి నుంచే పుట్టాం, ఆయన వాళ్ళే పెరుగుతున్నాం. ఆయన తెలుసుకోవడమే మానవ యొక్క ధ్యేయం. అదే అటువంటి బ్రహ్మని ఏమంటారు, ఆత్మ అంటారు, పరమాత్మ అంటారు, జీవాత్మ అంటారు, చైతన్యం అంటారు. అర్థమైంది కదా. అన్నీ ఆయన పేర్లే, ప్రకరణాన్ని బట్టి పేర్లు మారుతుంటాయి. కాబట్టి బ్రహ్మాన్ని వచ్చింది ఎందుకు, బృహత్వాతిథి బ్రహ్మ, అంతకంటే గొప్పది ఇంకోటి లేదు. చేతనత్వాతిథి చైతన్యం, అది జడమైనటువంటి ఒక ఇటికి పెట్టిన పని ఉండదన్నమాట. ఈ ప్రకారముగా అంతటా వ్యాపించింది కాబట్టి ఆత్మ అని పేరు. అందుచేత
మరి ఇటువంటిది ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది అంటే మంచి వాళ్ళని ఆశ్రయించి తత్వమసి మహావాక్యాన్ని బావుగా శ్రవణం చేస్తే గురువు ఉపదేశిస్తాడు. తత్వ పరబ్రహ్మమే త్వం నీవై ఉన్నావు అని. అర్థమైందా? ఇప్పుడు మనం ఏమనుకోవాలి? ఆ పరబ్రహ్మమే నేనై ఉన్నాను అని తెలుగు. దీని సంస్కృతి ఏంటి? ఒకటి సోహం, రెండు అహం బ్రహ్మాస్మి. రెండు ఒక్కటే. అర్థమైంది కదా? అహం నేను బ్రహ్మమునై ఉన్నాను. సోహం అంటే సహా అతడు అంతర్యాపించుడు ఆ బ్రహ్మము, అహం నేనే. అందుకనే అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవ అహమస్మి. ఆ బ్రహ్మమే నేను, నేనే ఆ బ్రహ్మము అనే విజ్ఞానాన్ని మరి చక్కగా పొందడమే అసలైనటువంటి జ్ఞానం. తక్కిన జ్ఞానాలన్నీ ఉండాలి. అర్థమైంది కదా? కానీ ఈ జ్ఞానం ఉన్నటువంటిది మనం ఎప్పుడు కలిగినప్పుడు, ఎప్పుడు పోయినా ఆ శరీరం పోతే పరమాత్మ లీనమైపోతాం. అందరూ మోక్షం కావాలా అంటారా, వద్దంటారా? ఎప్పుడు ఈరోజు ఇస్తే ఒప్పుకుంటారా? ఈరోజు ఇస్తే ఈరోజు అందరూ మోక్షం ఒప్పుకుంటారా? సరే, దాని సంగతి మళ్ళీ రాత్రి చూసుకుందాం. అర్థమైతే ఈరోజు ఎవడమో రేపు ఎవడమో. ఈరోజు ఇచ్చి రేపు రాలేదనుకో మా కొమ్మలిపోతాయి. మా సరి జరగదు కదా, రేపే ఇచ్చుకోవచ్చా? అందుచేత ఆ మోక్షం అంటే ఏమిటో మళ్ళీ తెలుసుకుందాం. అందుచేత అందరూ కూడా మనం సత్కర్మనిష్ఠులమై, భగవద్భక్తులమై, ఆత్మవిజ్ఞాన సంపన్నులమై, ఆయురారోగ్య ఐశ్వర్యవంతులమై బ్రహ్మానందంతో విరాజిల్లేటట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.